నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఉక్రెయిన్ యుద్ధంతో దేశంలో ధరలు పెరుగుతున్నాయి. పెట్రోల్ రేట్లు ప్రస్తుతానికి పెరగకపోయినా త్వరలో పెరుగుతాయని సంకేతాలున్నాయి. ఒక్క వంట నూనెలు సలసలా కాగుతున్నాయి. ఇనుము, ఉక్కు లోహాల ధరలు ఆకాశంలో ఉన్నాయి. ఎరువుల ధరలు కొండెక్కడంతో వ్యవసాయ రంగంపై ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇతర దేశాల మధ్య కొనసాగుతున్న భారతదేశంలో పెరుగుతున్న నిత్యావసరాల ధరలపై స్పెషల్ ఫోకస్. తెలంగాణ రాష్ట్రాల్లో వంట నూనెల ధరలు సలసల కాగుతున్నాయి. కొద్ది రోజులుగా ఆయిల్ ప్యాకెట్ల ధరలు భగభగమండుతున్నాయి. చుక్కలనంటుతున్న వంట నూనెల ధరలతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. బ్రాండెడ్ ప్యాకెట్ల ధరలు సైతం ఆకాశాన్నంటుతున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం బూచీగా చూపిస్తూ రిటైల్ మార్కెట్లో ఆయిల్ ధరలను ఏకంగా 50 రూపాయల వరకు పెంచి విక్రయిస్తున్నారు. ఇదే సమయంలో కొందరు ట్రేడర్లు కృత్రిమ కొరత సృష్టించి మార్కెట్లో మరింత గోల్మాల్కు పాల్పడుతున్నారు. గతంలో వంట నూనె ప్యాకెట్లను ఎంఆర్పీ కంటే తక్కువ ధరకే విక్రయించే వ్యాపారులు ఇప్పుడు భారీగా దోచుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కంపెనీలు సైతం ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ పరిస్థితులకు తగ్గట్లు 8% వరకు రేట్లు పెంచాయని ఆరోపణలున్నాయి. చిల్లర సరుకుల ధరలు రిజర్వ్ బ్యాంక్ లెక్కల ప్రకారం 2 నుంచి 6% వరకు చిల్లర ధరల ద్రవ్యోల్బణం ఉంటే సహించవచ్చు. కానీ ఆ దశ ఎప్పుడో దాటిపోయి చిల్లర ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇంకోవైపున రసాయన ఎరువుల ధరలు కూడా పెరగడంతో పాటు లాబీయింగ్ కూడా పెరుగుతుంది. అమాంతం పెరిగిన వంట నూనెల ధరలు సామాన్యులకు గుదిబండలుగా మారాయి. గతంలో నెలకు 3 నుంచి 4 ప్యాకెట్లు కొనుగోలు చేస్తే ప్రస్తుతం 2టితో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని సామాన్యులు వాపోతున్నారు. అటు దీపారాధన కోసం వినియోగించే నూనె రేట్లు చుక్కలనంటాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు చుక్కలనంటుతున్న వంట నూనె రేట్లతో హోటల్ నిర్వాహకులు విలవిల్లాడుతున్నారు. ఆరు నెలల క్రితం కూరగాయలు, గ్యాస్ సిలిండర్ల రేటు పెరగడంతో ఇబ్బంది పడ్డామని, ఇప్పుడు నూనె రేట్లతో ఇబ్బంది పడ్డామని చెబుతున్నారు. రోజు రోజుకు బెంబేలెత్తిస్తున్న వంట నూనె ధరలను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్లు జోరుగా వినిపిస్తున్నాయి. ప్రత్యామ్నాయ ధరలతో నూనె ధరలు తగ్గేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఎక్కడో జరిగే యుద్ధం పేరు చెప్పి అడ్డగోలుగా నిత్యావసరాల ధరలు పెంచితే సామాన్యులు ఎలా భరించగలరని ప్రశ్నిస్తున్నారు. కోవిడ్ దెబ్బ నుంచి కోలుకొని గాడిన పడుతున్న ఆర్థిక వ్యవస్థలకు రష్యా ఉక్రెయిన్ యుద్ధ రూపంలో ప్రమాదం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్లో వంట నూనెలతో పాటు ఇతర సరుకుల రేట్లు భారీగా పెరుగుతున్నాయి. వంట నూనెల ధరలు ఒక్కసారిగా పెరుగుతుండటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ప్రత్యేకించి సన్ఫ్లవర్ ఆయిల్ చుక్కలు చూపిస్తుంది. నెల రోజుల క్రితం లీటర్ 150 రూపాయలున్న పొద్దుతిరుగుడు నూనె ధర ప్రస్తుతం 190కి చేరుకుంది. సన్ఫ్లవర్ సప్లై తగ్గడంతో పామాయిల్ కు భారీ డిమాండ్ ఏర్పడి దాని పరిస్థితి ఇలానే ఉంది. మొన్నటిదాకా 130 రూపాయలున్న లీటర్ పామాయిల్ ధర ఇప్పుడు 170కి చేరుకుంది. వేరుశనగ నూనె ధర లీటర్ 150 ఉండగా అది కాస్త 200కు చేరుకుంది. యుక్రెయిన్ల మధ్య వార్ నడుస్తున్న వల్ల అక్కడ నుంచి షిప్లన్నీ అయిపోయినాయి అంటున్నారు. ఖాళీ ఒక్క షిప్ మాత్రమే వచ్చిందట. ఇంకా కంటిన్యూ వస్తుంటే ఇక్కడ కంట్రోల్లో ఉండేది రేట్స్. ఇవి రావట్లేదు కాబట్టి ధరలు పెరుగుతున్నాయి. అంటే మీకు ఏమైనా ముందస్తు సమాచారం లాంటివి ఏమున్నాయా? లేదు, వార్ జరిగేది ఎవరికి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ లేదు. జరుగుతుంది అన్నారు, అంతేగాని కరెక్ట్ అయితే లేకుండే. అంటే ఇప్పుడు డైలీ మీకు ఎంత వినియోగం ఉండేది, ఇప్పుడు ఎంత మాల్ వస్తుంది మీ దగ్గరికి మార్కెట్లోకి? కంపెనీల నుంచి సప్లై చాలా తక్కువగా ఉంది. వాళ్ళ దగ్గర కూడా స్టాక్స్ లేవని అంటున్నారు. ఉన్న ఎక్కువ రేట్కి ఇస్తున్నారు. అవి దాని ప్రకారం మేము కూడా అమ్ముతున్నాము. సేల్స్ కూడా తక్కువనే అయిపోయింది చాలా. రష్యా యుక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ధరలు పెరుగుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. దీంతో పాటు
పంట దిగుబడి తగ్గడం, అంతర్జాతీయంగా ఒడిదుడుకులు, ఇతరత్రా కారణాలతో వంట నూనెల ధరలు ఆకాశాన్నంటున్నాయి. 97% ఉక్రెయిన్ నుంచి దిగుమతి అవుతుండగా ఉక్రెయిన్ నుంచి అన్ని రకాల రవాణా వ్యవస్థలు స్తంభించిపోయాయి. దిగుమతులు ఆగిపోవడంతో వ్యాపారులు ధరలను అమాంతం పెంచేశారు. సరఫరా సమస్య లేని ఇతర నూనె ధరలు కూడా పెంచేస్తున్నారు. జాతీయ స్థాయిలో సగటున పామాయిల్, సోయా బీన్ నూనెల వాడకం ఎక్కువగా ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఒకవేళ యుద్ధం ముగిసిన మరో నెలపాటు వంట నూనెల ధర పెరుగుదల కొనసాగవచ్చని భావిస్తున్నారు. ఇదే అదునుగా చూసుకుని వ్యాపారులు స్టాక్ ను బ్లాక్ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ముందు జాగ్రత్తలో భాగంగా చిన్న దుకాణదారులు అధిక మొత్తంలో నూనెలను కొనుగోలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. కోవిడ్-19 ప్రభావం నుంచి భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా పురోగమిస్తుందని, అయితే వంట నూనెలు, చమురు ధరలు భారీగా పెరుగుతుండడం ఈ వృత్తిని ప్రమాదంలోకి నెట్టేసే అవకాశాలు లేకపోలేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. నూనెలు తప్పనిసరి వినియోగం జరిగే హోటళ్లు, రెస్టారెంట్లు భారీ ధరలకు నూనెలు కొనుగోలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే అవకాశంగా కొందరు నూనె వ్యాపారులు యుద్ధం పేరు చెప్పి అమాంతంగా నూనెల రేట్లు పెంచేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఎప్పుడు 5 నుంచి 15 లీటర్లు కొనే కుటుంబాలు కూడా ఇప్పుడు ధరలు పెరుగుదలతో లీటర్ నుంచి 3 లీటర్లతో సరిపెట్టుకుంటున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు ఆహార పదార్థాలు నిలిపివేయగా మరికొన్ని రేట్లు పెంచేశాయి. రష్యా, ఉక్రెయిన్ల మధ్య కొనసాగుతున్న యుద్ధం మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తోంది. భారత రియల్ ఎస్టేట్ రంగం దీనికి మినహాయింపు కాలేకపోయింది. యుద్ధం కారణంగా మారిన పరిస్థితులు రియల్ ఎస్టేట్ దారుల పట్ల పెట్టుబడులు గణనీయంగా తగ్గించేశాయి. యుద్ధం కారణంగా అంతర్జాతీయ ముడి చమురు ధరల్లో విపరీతమైన పెరుగుదల నమోదైంది. సంక్షోభం మధ్య ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కఠినతరం చేస్తుందనడానికి తీవ్రమైంది. ఈ పరిస్థితులన్నీ సెంటిమెంట్కు ప్రతికూలంగా మారుతున్నాయి. ముడి చమురు ధరలు 10 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. దీని కారణంగా డెవలపర్లు లాభాల స్థాయిని కొనసాగించడానికి ప్రాపర్టీ ధరలను తగ్గించుకుంటున్నారు. ఉక్కు, సిమెంటుతో పాటు కూలీల ఖర్చు కూడా పెరిగింది. ఈ పెరుగుదల గత 2 ఏళ్లుగా నిరంతరం కనిపిస్తోంది. ప్రస్తుతం గ్లోబల్ దృష్ట్యాంతరం ద్రవ్యోల్బణాన్ని పెంచడానికి కట్టుబడి ఉంది. ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా ఏప్రిల్లో జరిగే ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కేవలం 2 వారాల్లోనే బ్రెంట్ క్రూడ్ ధరలు 29% పెరిగింది. ధరలు నిరంతరం పెరగడం వల్ల దేశీయంగా ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల రవాణా వ్యయం పెరుగుతుంది. నిర్మాణ రంగానికి అయ్యే మొత్తం రవాణా శాతం 25%. ఇది కూడా నిర్మాణ రంగానికి అత్యంత ముఖ్యమైన ముడి సరుకు ఉక్కు. దీని ధర ఒక్క వారంలోనే 17% పెరిగింది. అదేవిధంగా సిమెంటు ధరలు కూడా పెరిగాయి. ముఖ్యంగా నిర్మాణాలు ఎక్కువగా జరుగుతున్న ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హర్యానాల్లో ధరలు భారీగా పెరిగాయి. సిమెంటు కంపెనీలు 50 కిలోల బస్తా ధరకు 5 నుంచి 12 వరకు పెంచాయి. ముడి సరుకు ధరల పెరుగుదల నిర్మాణ వ్యయంపై ప్రభావం చూపుతుంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి అల్యూమినియం, టీఎంటీ స్టీల్ ధరలు 25% నుంచి 30% పెరిగాయి. ఇది మొత్తం రియల్ ఎస్టేట్ పై ప్రతికూల రంగాన్ని ప్రభావం చూపుతోంది. రానున్న రోజుల్లో పెట్రోల్ ధరలు 2 అంకెలు పెరిగే అవకాశం ఉందని, దీంతో ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచాలని ఒత్తిడి పెరుగుతోంది. అప్పుడు గృహ రుణంపై వడ్డీ రేట్లు పెరిగి గృహ కొనుగోలుదారులకు ప్రతికూల పరిస్థితి ఏర్పడుతుంది. రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ప్రకారం 2022 ఆర్థిక సంవత్సరం రియల్ రంగానికి మెరుగైందిగా తేలింది.
రియల్ ఎస్టేట్లో వాడే స్టీల్, మెటల్స్, ఇసుక, సిమెంట్ వాటి ధరలు పెరుగుతున్నాయి. రెసిడెన్షియల్ రియల్టర్ మొదటి ఆర్థిక సంవత్సరానికి 9 నెలల్లో 34,000 కోట్ల విలువైన ఆస్తులు విక్రయించారు. రియల్ ఎస్టేట్లో వాడే స్టీల్, మెటల్, ఇసుక, సిమెంట్ వాటి ధరలు పెరుగుతున్నాయి. రెసిడెన్షియల్ రియల్టర్ మొదటి ఆర్థిక సంవత్సరానికి 9 నెలల్లో 34,000 కోట్ల విలువైన ఆస్తులు విక్రయించారు. రియల్ ఎస్టేట్ రంగం సవాళ్లను తట్టుకుని నిలబడగలదని ఆశాభావం వ్యక్తమవుతోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం భారత ఉక్కు పరిశ్రమకు కొత్త అవకాశాలు సృష్టించే అవకాశం ఉంది. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద రెండో ఉక్కు ఉత్పత్తిదారుగా ఉంది. కానీ ఎక్స్పోర్ట్ మార్కెట్లో చాలా తక్కువ వాటా కలిగి ఉంది. రష్యా, ఉక్రెయిన్ రెండు దేశాలు యూరప్ దేశాలకు ఉక్కును ఎగుమతి చేస్తాయి. అయితే రెండు దేశాల నుంచి యుద్ధం కారణంగా ఎగుమతులు ఆగిపోతున్నాయి. రష్యా, ఉక్రెయిన్ ఏడాదికి 44 నుంచి 45 మిలియన్ టన్నుల ఉక్కును ఎగుమతి చేస్తుందని అంచనా. రష్యా ఒక్కటే 4 నుంచి 15 మిలియన్ టన్నుల ఉక్కును ఎగుమతి చేస్తుంది. బెంచ్ మార్క్ ధర ఫిబ్రవరి 18 నాటికి హాట్ రోల్డ్ కాయిన్ స్టీల్ టన్నుకు $947 ఉండేది. మార్చి 4కు టన్ను ధర $1,205లకు చేరుకుంది. యూరప్లోనూ చాలా కంపెనీలు స్టీల్ ధరను పెంచడం ప్రారంభించాయి. దీంతో ఎగుమతి ధర పెరిగింది. భారతీయ స్టీల్ కంపెనీలకు ఇదొక మంచి అవకాశమని చెప్పవచ్చు. యూరప్ నుంచి భారతీయ ఉక్కుకు డిమాండ్ పెరుగుతోంది. దీని కారణంగా ఫిబ్రవరిలో ఫినిష్డ్ స్టీల్ ఎగుమతి 76% పైగా పెరిగింది. జాయింట్ ప్లాన్డ్ డేటా ప్రకారం 11.57 లక్షల టన్నుల ఫినిష్డ్ స్టీల్ ఫిబ్రవరిలో దేశంలో ఎగుమతులు జరగ్గా గత ఏడాది ఫిబ్రవరి 6.65 లక్షల టన్నులు మాత్రమే ఎగుమతి అయింది. అయితే ఉక్కు ఎగుమతులు పెరగడం, ప్రపంచ ధరల పెరుగుదల కారణంగా దేశీయ స్థాయిలో కూడా ధరల పెరుగుదలను ప్రారంభించాయి. గత వారం స్టీల్ కంపెనీలు వివిధ ఉక్కు ఉత్పత్తుల ధరలను టన్నుకు 5,000, 8,000 పెంచాయి. ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రపంచ స్థాయి ఉక్కు ధర కారణంగా ఎగుమతులను పెంచడానికి అవకాశం దొరుకుతోంది. ఇది పరిశ్రమలకు మేలు చేస్తోంది. దేశీయంగా ధరలు పెరగడం కూడా స్టీల్ పరిశ్రమలకు మంచే చేస్తున్నాయి. కానీ వినియోగదారుల ఖజానా మాత్రం ఖాళీ అవుతుంది. యుద్ధం పరిశ్రమలకు, కంపెనీలకు మేలు చేసినా సామాన్య వినియోగదారులు మాత్రం వినియోగ భారం మోయక తప్పదు. క్రూడాయిల్ $100 కంటే పైన ఎంతకాలం ఉంటుందో తెలియదు. రష్యా, ఉక్రెయిన్ ఎప్పుడు ముగుస్తుందో స్పష్టత లేదు. త్వరలో వాహనాల ధరలు పెరగబోతున్నాయన్న వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా కార్ల కంపెనీలు ధరలు పెంచేందుకు సిద్ధంగా ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం లోహాల ధర భారీగా పెరగడమే. 1000 కిలోల బరువున్న కారును తయారు చేసేందుకు 700 కిలోల స్టీల్ను వినియోగిస్తారు. గత 2 నెలల్లో స్టీల్ దాదాపు 35% పెరిగాయి. ఇది కాకుండా కారులో అల్యూమినియం, పల్లాడియం, రోడియం, ప్లాటినం, రబ్బరు, కాపరు వంటి ఎన్నో లోహాలు ఉపయోగిస్తారు. వీటి ధర కూడా భారీగా పెరిగింది. దీంతో తయారీ ఖర్చు పెరుగుతుందని ఆటోమొబైల్ కంపెనీలు చెబుతున్నాయి. లోహాల ధరలు 2 నెలల్లో 25% కంటే ఎక్కువ పెరిగాయి. అటు పెట్రోల్, డీజిల్ ధర త్వరలో పెరిగే అవకాశం ఉంది. ఈ రెండే ఆటో పరిశ్రమను ప్రభావితం చేయనున్నాయి. అల్యూమినియం, నికెల్ వంటి ధరలు కూడా చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి. దీనివల్ల ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు, వీటితో పాటు ఇంటి నిర్మాణానికి ఉపయోగించే కొన్ని వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే అన్ని వైపుల నుంచి ఒక విధమైన ఆర్థిక పరమైన లోటుకు ఉక్రెయిన్, రష్యా యుద్ధం దారితీస్తుందని స్పష్టమవుతుందని విశ్లేషకులు అంటున్నారు. కండక్టర్ల కొరత కూడా కంపెనీలను వేధిస్తుంది. చిప్లను, లేజర్లను
తయారు చేయడానికి ఉపయోగించే నియాన్ గ్యాస్ ఉత్పత్తిలో ఉక్రెయిన్ అగ్రగామిగా ఉంది. ఇప్పుడు ఆ సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. పల్లాడియం అనేది సెమీ కండక్టర్లను తయారు చేయడానికి ఉపయోగించే అరుదైన లోహం. దాదాపు 35% పల్లాడియం ఉక్రెయిన్ నుంచే వస్తుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లోహం కావడంతో దీని ధర చాలా వరకు పెరిగే అవకాశం. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం సింగరేణి కొంప ముంచుతోంది. ఆ రెండు దేశాల నుంచి మన దేశానికి పెద్ద ఎత్తున దిగుమతి అయ్యే అమోనియం నైట్రేట్ సరఫరాలు భారీగా తగ్గిపోయాయి. పేలుడు పదార్థాల్లో ప్రధాన ముడి సరుకులైన దీని దిగుమతులు తగ్గడంతో దేశంలోని బొగ్గు గనుల తవ్వకాలపై ప్రభావం పడుతోంది. తెలంగాణలోని బొగ్గు గనుల సింగరేణి నుంచి బొగ్గును వెలికి తీసేందుకు ముందుగా పేలుళ్లు జరిపి భారీ ఎత్తున మట్టిని తొలగించాలి. సగటున టన్ను బొగ్గు తవ్వాలంటే 7 టన్నుల మట్టిని వెలికి తీయాలి. ఈ క్రమంలో సంస్థకు 170 టన్నుల అమోనియం నైట్రేట్ అవసరం. ప్రస్తుతం సింగరేణి సంస్థ స్వంతంగా 150 టన్నుల అమోనియం నైట్రేట్ తయారు చేసుకుంటుండగా ప్రైవేటు సరఫరాదారుల నుంచి రోజు అతి కష్టం మీద 300 టన్నులు సరఫరా అవుతోంది. మిగిలిన 300 టన్నులు దొరక్క సింగరేణి సంస్థ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సరఫరాదారులతో తరచూ సమావేశాలు జరుపుతున్న యుద్ధం కారణంగా తాము సరఫరా చేయలేకపోతున్నామని చేతులెత్తేస్తున్నారు. మన దేశంలో కోల్ ఇండియా సింగరేణి బొగ్గు గనుల తవ్వకాలకు ఏటా 11.05 లక్షల టన్నుల అమోనియం నైట్రేట్ అవసరమని అంచనా. ఇందులో 3 లక్షల టన్నులకు పైగా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. వీటిలో ఉక్రెయిన్, రష్యాలదే సింహభాగం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.80 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని సింగరేణి మొదట్లో లక్ష్యంగా పెట్టుకుంది. పేలుడు పదార్థాల కొరత వల్ల పేలుళ్లు జరపలేక, మట్టి తవ్వలేక 30 లక్షల టన్నుల వరకు బొగ్గు ఉత్పత్తి అవసరమని అంచనా వేస్తున్నారు. లో అమోనియం నైట్రేట్ ధర 25,500 ఉండగా 2021 సెప్టెంబర్లో 30,000కు ఇప్పుడు 71,000కు చేరింది. దీని తయారీలో ఉపయోగించే కిలో నైట్రేట్ ఆమ్లం ధర 2 నెలల క్రితం 25,000 ఉంటే ఇప్పుడు 35,000 చేరింది. పేలుడు పదార్థాల ధరలు భారీగా పెరగడం వలన వాటి కొనుగోళ్లకు అవుతున్న అధిక వ్యయాన్ని భరించలేక బొగ్గు విక్రయ ధరలను సింగరేణి పెంచుతుంది. ఎక్కువ ధరలకు బొగ్గు కొంటున్న విద్యుత్ కేంద్రాలు ఆ భారాన్ని విద్యుత్ కొనుగోలు సంస్థలపై మోపుతున్నాయి. అంతిమంగా ఈ భారం విద్యుత్ వినియోగదారులపై పడనుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చమురు ధరలు 7 ఏళ్ల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. మన దేశానికి కూడా యుద్ధం తాలూకా సెగ తగులుతుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. గోధుమలు, సోయాబీన్, ఎరువులు, రాగి, ఉక్కు, అల్యూమినియం వంటి వాటి ధరల్లో చోటు చేసుకున్న మార్పులు అనూహ్యంగా మారాయి. ఇక వంట నూనె ధరలకు రెక్కలొచ్చాయి. రష్యాలో పామాయిల్ కూడా ఆల్ టైమ్ స్థాయికి చేరుకుంది. అధిక ద్రవ్యోల్బణం, కనిష్ట స్థాయి రూపాయి విలువ లాంటి సవాళ్లు కూడా భారత ఆర్థిక వ్యవస్థకు పొంచి ఉన్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం భారత్పై తీవ్ర ప్రభావం చూపుతోంది. రెండు దేశాల మధ్య వార్ కొనసాగుతూ ఉండడంతో కొన్ని వస్తువుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ముడి చమురు, ప్రధాన లోహాలు, అనేక ఖనిజాలు, ఎడిబుల్ ఆయిల్ వంటి వాటి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా నెలకొన్న ఉద్రిక్తత ఎరువుల ధరలపై కూడా ప్రభావం చూపుతుంది. 2020-2021లో 5.09 మిలియన్ టన్నుల్లో దాదాపు 3/1 ఎంఓపీని బెలారస్, రష్యా నుంచి మన దేశానికి దిగుమతి అయ్యాయి. ప్రస్తుతం సరఫరా నిలిచిపోవడంతో కెనడా, జోర్దాన్, ఇజ్రాయెల్ వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. దీంతో కేవలం 1 నెలలోనే యూరియా, డి అమోనియం ఫాస్ఫేట్ వంటి
ఎరువుల ధరలు అమాంతం పెరిగాయి. ఉక్రెయిన్పై రష్యా దండయాత్రను వ్యతిరేకిస్తూ పశ్చిమ దేశాలు ఆంక్షల కొరడా ఝుళిపిస్తున్నాయి. రష్యా నుంచి గ్యాస్ వంటి సహజ ఇంధనాల కొనుగోళ్లను అమెరికా నిలిపివేసింది. దీంతో అంతర్జాతీయంగా ముడి చమురు కొరత ఏర్పడింది. ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతో పొరుగున ఉన్న శ్రీలంకలో పెట్రోల్, డీజిల్ ధరలు బాగా పెరిగాయి. పెట్రోల్ రేటు 250కి ఎగిసింది. డీజిల్ ధర 214కు చేరింది. రష్యా బ్యాంకింగ్ వ్యవస్థపై అమెరికా, ఐరోపా దేశాలు కఠిన ఆంక్షలు విధించాయి. ఈ దేశాలు కూడా రష్యా చమురును వ్యతిరేకిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్యాంకులు ఓడరేవులతో పాటు రష్యా చమురు నుంచి తమను తాము దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఇది 1970 తర్వాత తలెత్తిన అతిపెద్ద చమురు సంక్షోభంగా భయపెడుతున్నాయి. పెట్రోలియం ఎగుమతి దేశాలతో పాటు పెట్రోలియం, చమురు ఉత్పత్తి దేశాలు ఉత్పత్తిని పెంచబోమని ప్రకటించాయి. రాబోయే కాలంలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగే అవకాశం ఉన్నందున ఖరీదైన ముడి చమురు భారతదేశానికి తీవ్ర ఆందోళన కలిగించే అంశంగా కనిపిస్తోంది. స్టీలు, అల్యూమినియం లాంటి మెటల్స్ ధరలు పెరుగుతున్నాయి. అలాగే సిమెంటు ధరలు కూడా పెరుగుతున్నాయి. కాకపోతే ప్రధానంగా అన్ని దేశాలకు అవసరమైన ఎక్కువ దేశాలు దిగుమతి చేసుకునే క్రూడ్ ఆయిల్ ధర దాదాపు $130 బ్యారెల్కు చేరింది. ఇంకా రికార్డు స్థాయికి మళ్లీ పరుగు పెడుతోందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. రూపాయి విలువ క్షీణిస్తే రూపాయి దిగుమతి వ్యయాలు భారీగా పెరుగుతాయి. మనం ఎక్కువగా దిగుమతి చేసుకునేది ముడి చమురే కాబట్టి దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ప్రమాదం ఏర్పడుతుంది. ఇది ఆహార ధరలపై ప్రభావం చూపుతుంది. ఎందుకంటే నిత్యావసర ధరలకు ఆజ్యం పోసే రవాణా ధరలు పెరుగుతున్నాయి కాబట్టి ఇక విదేశీ విద్య కూడా ప్రియమవుతోంది. విదేశీ ప్రయాణాలు ఖరీదవుతాయి. ఇక లాభం ఏమిటంటే ఎగుమతిదారులు లాభపడతారు. ఐటీ కంపెనీలు డాలర్ల రూపేణా ఎక్కువ లాభం పొందుతాయి. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు లీటర్ పెట్రోల్, డీజిల్ పై 5.7 మేర నష్టపోతున్నారు. ఆయిల్ కంపెనీలు తిరిగి సాధారణ మార్జిన్ కు రావాలంటే 9 లేదా 10% ధరలు పెంచాల్సి ఉంటుందన్నారు. ఒకవేళ ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఇలానే కొనసాగితే అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర ఇంకా పెరిగే అవకాశం లేకపోలేదు. ఒకవేళ అది $140లకు చేరువగా వెళ్తే భారత్లో లీటర్ పెట్రోల్ ధర 200కు చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం గ్లోబల్ ఆయిల్ ప్రొడక్షన్లో 10% రష్యా ఉత్పత్తి చేస్తోంది. 2021 నుంచి భారత్ రష్యా నుంచి 43,400 బ్యారెల్స్ క్రూడ్ ఆయిల్ ను దిగుమతి చేసుకుంటుంది. ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో భారత్కు రష్యా నుంచి రావాల్సిన సప్లైపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఆ విధంగా చూసినా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం లేకపోలేదు. చమురు కంపెనీలు ధరలు ఎక్కువగా పెంచకుండా ప్రభుత్వం ముఖ్యంగా రాజకీయ కోణంలో, ఎన్నికల కోణంలో ఆపింది కాదు. దానివల్ల ప్రతిసారి 1300 కోట్ల నష్టం వస్తుందని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పుడు ఎన్నికల ఫలితాలు కూడా వచ్చాయి కాబట్టి ఇప్పుడు దాన్ని ఎక్కడో ఒక చోట భర్తీ చేసే అవకాశం ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే అన్ని సరుకుల ధరలు పెరుగుతాయి. అయితే పెట్రోల్ విషయంలో భారత్కు రష్యా బంపర్ ఆఫర్ ఇచ్చింది. అతి తక్కువ ధరకే క్రూడ్ ఆయిల్ విక్రయిస్తామని చెప్పింది. భవిష్యత్తులో భారత్ నుంచి రష్యా ఆయిల్ రంగంలో ఎక్కువ పెట్టుబడులు ఆశిస్తామంది. రష్యా ఇచ్చిన ఆఫర్లపై భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రష్యా ఓపెన్ ఆఫర్ ఇచ్చిన మాట వాస్తవమేనన్న కేంద్రం దానిపై నిర్ణయం తీసుకునే ముందు అనేక అంశాలను పరిగణలోనికి తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే అమెరికా, యూరోపియన్ దేశాలకు వ్యతిరేకంగా అడుగులు వేసినట్లవుతుంది. రష్యా ఇచ్చిన ఆఫర్ను అంగీకరిస్తే మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను అంగీకరించవచ్చు. మరి భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆశాజనకంగా మారింది. అగ్రరాజ్యం అమెరికా సహా పలు దేశాల్లో చమురు ధరలు అధికంగా 10 దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయికి చేరుకుంది. అమెరికాలో అయితే 14 ఏళ్ల గరిష్ట స్థాయికి చమురు ధరలు చేరుకున్నాయి. దీంతో అక్కడి వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. కానీ భారత్లోని ధరలతో పోలిస్తే మాత్రం అవి ఇప్పటికీ చాలా తక్కువగా ఉన్నాయి. యుఎన్లలో
ఇంధనం లీటర్లో కాకుండా గ్యాలన్లలో అమ్ముతారు. ఆ ప్రకారం చూస్తే గ్యాలన్ విలువ 3.78 లీటర్లకు సమానం. దీనికి యూకే గ్యాలన్, ఇంపీరియల్ గ్యాలన్ అని కూడా పిలుస్తారు. యుఎస్ గ్యాలన్ ను లీటర్గా, డాలర్లను రూపాయిగా మార్చినప్పుడు దాని విలువ భారతీయ కరెన్సీలో 86.97గా ఉంది. అంటే భారతదేశంలో కొన్నేళ్లుగా అమ్ముతున్న పెట్రోల్ ధర కన్నా ఇది తక్కువగా ఉంది. భారత్లోనూ 5 రాష్ట్రాల ఎన్నికల కారణంగా కేంద్రం పెట్రోల్ ధరలను పెంచలేదు. కానీ ఎన్నికలు ముగియడంతో రష్యా ఉక్రెయిన్ వార్ను సాగ్గా చూపుతూ భారీ ఎత్తున పెంచేందుకు సిద్ధమవుతోంది. ఆ మేరకు ప్రధాని మోదీ కూడా సంకేతాలు ఇచ్చారు. దీంతో జనం మరోసారి బెంబేలెత్తడం ఖాయంగా అనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పెట్రోల్ రేట్లు ఏ మేరకు పెరుగుతాయనేది చూడాల్సి ఉంది. గతంలో మాదిరిగా ఒకేసారి 10 రూపాయలు పెంచుతారా లేక క్రమంగా పెంచుకుంటూ పోతారా అనేది కేంద్రం పరిధిలో ఉంది. ఎక్సైజ్ సుంకం మరోసారి తగ్గిస్తారనే అంచనాలున్నా అవి ఎంతవరకు నిజమవుతాయో చెప్పలేని పరిస్థితి ఉంది. ఉక్రెయిన్ యుద్ధంతో కార్లు, ఎలక్ట్రిక్ పరికరాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, లోహాలు, ఖనిజాల ధరల పెరుగుదల కారణంగా అన్ని వస్తువులు ఖరీదైన వస్తువులుగా మారనున్నాయి. ఇదే సమయంలో ఎడిబుల్ ఆయిల్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అల్యూమినియం టన్ను రికార్డు ధర $3,935కు చేరుకుంది. బొగ్గు 18 నెలల రికార్డు స్థాయికి చేరుకుంది. నిఖిల్ $30,000, బంగారం కూడా ఔన్స్ $2,000 దాటింది. డాలర్తో పోలిస్తే రూపాయి కూడా కనిష్ట స్థాయికి చేరుకుంది. రష్యా ఉన్న ఉద్రిక్తత ప్రభావం ల్యాప్టాప్, సెల్ ఫోన్లలో ఉపయోగించే చిప్లపై పడుతుందని, దీని ఫలితంగా స్మార్ట్ ఫోన్ల ధరలు పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. యుద్ధం కారణంగా నిత్యావసరాల నుంచి కార్ల వరకు అన్నిటి ధరలు పెరగడం ఖాయమని జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. దేశంలో పెట్రోల్ ధరలు స్థిరంగా ఉన్నప్పుడే అన్ని రేట్లు ఇలా పెరిగితే, రేపో మాపో పెట్రోల్ ధరలు కూడా పెరిగితే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనాతో కుదేలైన సామాన్యుడికి ఉక్రెయిన్ యుద్ధం షాక్ ఇచ్చిందనే చెప్పాలి. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త ప్రభావం ల్యాప్టాప్, సెల్ ఫోన్లలో ఉపయోగించే చిప్లపై పడుతోందని, దీని ఫలితంగా స్మార్ట్ ఫోన్ల ధరలు పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. యుద్ధం కారణంగా నిత్యావసరాల నుంచి కార్ల వరకు అన్నింటి ధరలు పెరగడం ఖాయమని జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. దేశంలో పెట్రోల్ ధరలు స్థిరంగా ఉన్నప్పుడే అన్ని రేట్లు ఇలా పెరిగితే, రేపో మాపో పెట్రోల్ ధరలు కూడా పెరిగితే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనాతో కుదేలైన సామాన్యుడికి ఉక్రెయిన్ యుద్ధం షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఇది వాల్టి స్పెషల్ ఫోకస్. స్టే ట్యూన్ టు ప్రైమ్ 9 న్యూస్.